స్కోరే కొలమానమా? మా పాపకి 90% మార్కులు. ఇంకొంచెం చదివుంటే ఫస్ట్ వచ్చి ఉండేది. మా వాడికి 70% మార్కులే. చదవమంటే బద్ధకం. ఫలానా వాళ్ళ అమ్మాయి టాపరట. ఇప్పుడు ఇళ్లల్లో ఎక్కడ చూసినా ఇవే చర్చలు కదూ. ఎక్కువ వస్తే తెలివిగలవాళ్ళు, తక్కువ వస్తే తెలివి తక్కువ వాళ్ళన్న అభిప్రాయం. ఇదే చెప్పి పిల్లల్ని విమర్శిస్తుంటాం కూడా. కానీ మనం చేసే ఈ పని వాళ్ళకి మేలు చేయకపోగా చేటు చేస్తుంది. పైగా ఎవరు విమర్శించినా అమ్మగా మీరు మాత్రం ఆ పని చేయొద్దు. ఇంట్లో వాళ్ళని చేయనీయొద్దు. మా కొత్త కోర్సుల్లో చేరే పిల్లలకు మీ తోడు అవసరమయ్యేది ఇప్పుడే. కాబట్టి ఇలాంటి జడ్జ్మెంట్లు ఇంట్లో ఆపేలా చూడండి. ప్రతి తరగతిలో ఒక ఇంజినీర్, డాక్టర్, చెఫ్, కంటెంట్ రైటర్, క్రీడాకారిణి, వ్యాపారవేత్త ఇలా బోలెడు రంగాల్లో రాణించేవారు ఉంటారు. ఇక్కడ ఆసక్తే ప్రధానం. కాబట్టి మార్కుల్నే కొలమానంగా తీసుకోవద్దు. వాళ్ళ ఆసక్తి ఏంటో కనుక్కుని వాటిల్లో ప్రోత్సహించండి. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. వాళ్లపై నమ్మకాన్ని ఉంచి వెన్ను తట్టండి. అప్పుడే ఎంచుకున్న కోర్సుని ఆనందంగా నేర్చుకుంటారు. కోరుకున్న రంగంలోనూ రాణించగలుగుతారు.